నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః 29 జూలై 2025 మంగళవారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు మంగళవారము కుజుడు యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉండే రోజు అనమాట. ఈ యొక్క ప్రభావము అన్ని రాశుల వారి మీద అందరి మీద పడే అవకాశం ఉంటుంది. అందులో దేని మీద అంటే కనుక శక్తి, ఆగ్రహము, స్ఫూర్తి, శస్త్రచికిత్సలు అనగా ఆపరేషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. పోరాటాలు, పోలీసు వ్యవహారాలు, రక్త సంబంధిత వ్యాధులు, ఇలాంటి వాటి మీద అంటే అసలు ఈ 12 రాశుల వారికి ఈరోజు అస్సలు బాగాలేదు. అయితే అలా అని అందరికీ ఒకేలా ఉంటుందా అంటే ఉండదు. కానీ ఓవరాల్గా 98% ఇలాగే ఉండబోతోంది. అయితే చంద్రుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఉద్యోగ రంగంలో ఎదుగుదల కనిపిస్తుంది. పై అధికారుల యొక్క అనుకూలత చక్కగా ఉంటుంది. అయితే ఇంటి పెద్దలతో మానసిక స్పష్టత, మానసిక అశాంతి ఈ రెండు లోపించే అంటే మానసిక అశాంతిగా ఉండడము, మానసికంగా స్పష్టత లేకపోవడము కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. హనుమంతుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క శ్రమ విజయవంతంగా మారే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న బిచ్చగాళ్లకు అరటి పళ్లను దానంగా ఇవ్వండి. ఎంతమంది ఉంటారో ఎన్ని ఇచ్చుకుంటారో మీ యథాశక్తిన దానంగా ఇచ్చుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు కుజుడు ధైర్యాన్ని ఇస్తున్నప్పటికీ పుత్ర సంబంధమైన అంటే మీ పిల్లల ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సానుకూలంగా స్పందించండి. సాహస కార్యాలలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించండి. ఆటంకాలు, ప్రమాదాలు, ధన నష్టము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి 108 నామాలు స్వయంగా చదువుకోవడం కానీ లేదా వినడం కానీ చేయండి. ఆంజనేయ స్వామిని ఎక్కువగా ప్రార్థించే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు రహస్య వ్యయాలు కానీ రహస్యాలు కానీ మీకు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే రహస్యంగా మీరు ఏది చేసినా అది పబ్లిక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆంతరంగిక సమస్యలు బయటపడే అవకాశంగా కనబడుతోంది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేసినట్టయితే అనారోగ్య సూచనలు కానీ ఇవి విపరీతంగా ఏదైనా జరిగే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుజ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి మీకు సానుభూతి తగ్గడంతో పాటు వారి వల్ల నష్టము, కష్టము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గోధుమ రొట్టెలను మీ చేత్తో యథాశక్తి పంచే ప్రయత్నం చేసుకోండి.